అది సిహెచ్ కొండూరు గ్రామము. నా పేరు సిహెచ్ గంగాధర్. అయితే నేను ఒక 10 సంవత్సరాల నుంచి వ్యవసాయము చేస్తున్నా. అయితే దీని లోపల చూసుకున్నట్లయితే గడ్డి గురించి అది స్ప్రే చేద్దామని హెర్బిసైడ్ వివాయ్ ఫార్ములా నేను కొట్టడానికి అయినటువంటి సమయం లోపల ఇది వివాయ్ ఫార్ములా హెర్బిసైడ్ అయితే కూలం ప్లస్ ఇండోఫిల్ కంపెనీ. అయితే దీన్ని కొడతా అంటే మన ఇఫ్కో కంపెనీ వాళ్ళ సారు కలిసి మాకు ఏమన్నా అంటే మీరు గడ్డి మంది కొట్టిరా అంటే ఇంకా నేను కొట్టడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఏమన్నా అంటే ఒక ఎకరంకు నానో డిఏపి కూడా కలిపి మీరు ఇది చేయండి అని చెప్పిండు. నానో డిఏపి కూడా కలిపి మరి చేయండి, డెమో చేద్దాం, మరి మీరు కొద్దిగా సహకరిస్తారంటే సరే మించి ఒక ఎకరం పోతే కొడదాం, మరి ప్రయత్నం చేద్దాం సిద్ధంగా ఉన్నా. సరే లాస్ కానీ లాభం కానీ ప్రయత్నం చేద్దామంటే సార్ నేను ఒప్పుకోవడం జరిగింది. ఒక ఎకరంకు డెమో చేసినాము, ఇవి 2 కలిపి కొట్టినాము. కొడితే కొట్టకన్నా ముందు గడ్డి బాగుండే, అది కూడా ఫోటో తీసుకున్నాడు సారు. అయితే కొట్టిన తర్వాత వారం 10 రోజుల తర్వాత వచ్చి చూస్తే గడ్డి మొత్తం చచ్చిపోయింది. అదేవిధంగా ఎయిర్ వ్యవస్థ కూడా ఇంకొక 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ సార్ వచ్చిండు. వచ్చి చూసిన తర్వాత ఎయిర్ వ్యవస్థ కూడా మంచిగా వచ్చింది కిందికి, పిలక వ్యవస్థ కూడా బాగున్నది. నానో డిఏపి వివాయ్ ఫార్ములా కలిపితే మంచిగానే పనిచేస్తుందని నా యొక్క అభిప్రాయం నేనైతే చెప్పడం జరుగుతుంది. నాకైతే మంచి అనిపించింది. అవి కూడా కొట్టిన దాంట్లో తీసుకొచ్చిండు, కొట్టిన దాంట్లో కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాయి, అవి కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇగో దీనికేమో ఓన్లీ హెర్బిసైడ్ కొట్టినానేమో, ఓన్లీ గడ్డి మందే కొట్టడం జరిగింది. అయితే దీని లోపల చూసుకున్నట్లయితే దీంట్లోనేమో గడ్డి మందుతో పాటు నానో డిఏపి కూడా కొట్టడం జరిగింది. నానో డిఏపి కొట్టిన తర్వాత దీనికి ఒక మట్టి ఏ విధంగా లేచింది, భూమిలోకి వెళ్ళి వీకినప్పుడు ఇది గుబ్బురుగా కొడుతుంది. అయితే దీన్ని కొద్దిగా అడిగిన తర్వాత కూడా ఎయిర్ వ్యవస్థ ఎట్లుందో కొద్దిగా మనకు కూడా అర్థమవుతుందని అనిపించడం జరుగుతుంది. ఏ పిల్లకలు ఏమున్నది కానీ అక్కడ వేర్లు చూస్తే తెలిసిపోతుంది. ముంగడు పడు చాలా పెట్టండి పిల్లకలే ఎంచరా లెక్క పెట్టాలా అది 2 27 వచ్చింది. 27 ఉన్నాయి పిలకలు. 27 ఏది మన వట్టి గడ్డి మందు వాడింది. వట్టి గడ్డి మందు వాడింది 27 ఉన్నాయి. 36 36 ఉన్నాయి. కింద ఇంకొక 2 అవి కూడా అవి పట్టారా? ఒకసారి చెప్పండి, ఇది ఎంత పట్టింది, అవి ఎంత వచ్చినాయి? ఇది నానో డిఏపి కలపనటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ గంట లోపల చూసుకున్నట్లయితే 26 పిలకలు రావడం జరిగింది. అయితే దీని లోపల 36 పిలకలు రావడం జరిగింది. దీని లోపల చూసుకున్నట్లయితే గడ్డి మందుతో పాటు నానో డిఏపి కూడా కలపడం చేత ఎయిర్ వ్యవస్థ కూడా దీని కొద్దిగా చిన్నగా ఉన్నది. దీని యొక్క వేరు వ్యవస్థ చూసుకుంటే పొడుగు పోవడం జరిగింది. దాంతోపాటు పిలక శాతం పెరిగింది. ఎయిర్ వ్యవస్థ మించే ఉన్నప్పుడే ఆ మొక్క అన్నది మనకు దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అయితే నేను ఫస్ట్ ఒక ఎకరంకు డెమో చేసినాము. మళ్ళా తర్వాత ఇంకొక 9 ఎకరాలకు కూడా పురుగు మందు కొట్టేటటువంటి సమయం లోపల సార్ దగ్గరకు పోయి నానో డిఏపి తీసుకొచ్చుకొని అందులో కూడా ఆ 9 ఎకరాలకు కూడా నానో డిఏపిని కలిపి కొట్టడం జరిగింది. అది కొట్టి ఇప్పుడు ఒక వారం రోజులు అవుతుంది. దాన్ని కూడా ఒక 10 రోజులు 12 రోజులు ఇంకా చూస్తే మనకు ఎట్లుంది అన్నది రిజల్ట్ కొద్దిగా అవుపడుతుందని అనిపించడం జరుగుతుంది. అయితే నేను రైతులకు ఒక చిన్న విన్నపం చెప్పడం ఏంటంటే, మనకు యూరియా బస్తాలతో పాటు నానో యూరియా కానీ నానో డిఏపి ఇస్తే అవి తీసుకోవడానికి మనం మస్తు భయపడుతున్నాం వాస్తవంగా. అవునా, నేనేం చేస్తున్నా అంటే వాళ్ళ దగ్గరకు పోయి నేను కొనుక్కొచ్చుకుంటున్నా. నానో డిఏపి నానో యూరియాని పైసలు పెట్టి నేను కొంటున్నా విరివిరిగా కొనడం జరుగుతుంది. అంటే రైతు ఏమైపోతుంది, ఒక్కొక్క ఇళ్ళలో చూసుకున్నట్లయితే నానో డిఏపీలు యూరియాలు కుప్పలుగా పడి ఉంటున్నాయి ఇళ్ళలో. కాబట్టి అవన్నింటినీ మనం దుమ్ము దులిపి బయటకు తీసి నానో బస్తాల బదులుగా నానో యూరియాలని డిఏపి వాడితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది, భూమి కూడా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుందని నా యొక్క చిన్న విన్నపము చేయడము జరుగుతున్నది.